శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఛానల్. సద్గురు జ్యోతిషాలయం వారి ఈ నెల మార్చి నెల 2024కు సంబంధించినటువంటి ద్వాదశ రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం. అందులో ఈ నెల చాలా ముఖ్యమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి నెల. మన తెలుగు ఉగాది యుగానికి ఆది అయినటువంటి రోజు కూడా ఈ నెలనే రాబోతుంది. కాబట్టి ముందు మనం పూర్తి ఈ మార్చ్ వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత ఉగాది ప్రత్యేక సంవత్సరికమైనటువంటి ఉగాది టు ఉగాది వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలని త్వరలోనే మనం ఒక వారం 10 రోజుల్లోనే ఉగాది కంప్లీట్ ఒక సంవత్సర పంచాంగ శ్రవణం మరియు ఉగాది రాశి ఫలితాలు కూడా చెప్పడం జరుగుతుంది. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 12వ రాశి అంటే మీనరాశి. మిత్రులారా, మీరు పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు మీనరాశిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు మార్చి నెల శుభాశుభ ఫలితాలు ఎలా అంటే, ఏళ్నాడు శని యొక్క 12వ స్థానంలో సంచరిస్తూ మీనరాశి వారికి గట్టిగా ఉందండి. మీనరాశి వారు ఈ మాసం ఒడిదుడుకులతో కూడి ఉంటారు. గ్రహస్థానాలు ఖర్చులు ఊబిలో చిక్కుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కెరియర్లో చాలా ఇబ్బంది, ఉద్యోగంలో పై అధికారుల నుంచి స్ట్రెస్, కింద వాళ్ళ దగ్గర నుంచి స్ట్రెస్, విద్యలో చిన్న చిన్న అడ్డంకులు వస్తున్నాయి. దేవగురు బృహస్పతి నెల మొత్తం 2వ ఇంట్లో ఉండడం వల్ల కుటుంబంలో పరస్పర ప్రేమ కొంచెం సామర్థ్యంగా ఉంటుంది. కుజుడు మరియు శుక్రుడు 5వ ఇంట్లో ప్రభావం చూపుతున్నారు. బంధువర్గాల్లో మిశ్రమ ఫలితం, వివాహ ప్రయత్న విషయంలో కొంత ఒత్తిడి, చదువుకు సంబంధించిన విషయంలో బాగా స్ట్రెస్, ఆర్థిక పరమైన విషయంలో బాగా చెయ్యి టైట్ అయిపోతుంది, మానసిక అశాంతత, ఆందోళన ఇవన్నీ ఉంటుంది. ప్రాపర్టీ సంబంధించిన విషయాల్లో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త వహించండి. ఆడపిల్లలు, స్త్రీలు చాలా జాగ్రత్త. మీ ఉద్యోగం చేసే చోట కానీ మీకు వచ్చే ఆస్తిపాస్తుల దగ్గర కానీ కాస్త అదుపులో మాటలు అదుపులో ఉంచుకొని మీ యొక్క ఆస్తిపాస్తులు తెచ్చుకునే మార్గం చూడండి. రాజకీయ నాయకులకి ఇది గడ్డు కాలం. క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వారికి కాస్త కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి చాలా జాగ్రత్తగా అసాంఘిక కార్యక్రమాల్లో పాల్పడకండి. నూతన పరిచయాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. స్పెక్యులేషన్, షేర్ మార్కెట్కి దూరంగా ఉండండి. పెట్టుబడి విషయంలో దూరంగా ఉండండి. భూమి, చిట్ ఫండ్స్ లేదా వడ్డీ వ్యాపారంలో ఉన్నవాడు చాలా జాగ్రత్తగా ఉండండి. బంధువర్గాల్లో ఘర్షణ వాతావరణం ఉంటుంది. నెల మొత్తం ఈ ఆరోగ్యం మీద రేవతి నక్షత్రంలో ఉన్న వారికి, ప్రత్యేకించి మీనరాశి వారికి ఇంకా బాగా గట్టిగా ఉంది. జాగ్రత్తగా ఉండి. విదేశీయ ప్రయత్నం చేసే వారికి మాస ద్వితీయంలో అనుకూలంగా ఉంది. ఎవరినైనా మాట్లాడేటప్పుడు చట్టపరమైనటువంటి ఏదైనా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా మాట్లాడండి, లేదా అదే మీకు పాయింట్గా అవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వ్యాపారస్తులు కొత్త వ్యాపారం చేయకండి, అలా ఆగండి, చాలు, అలా ఉండండి. తర్వాత ఒక నెల తర్వాత చూస్తాం. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త 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 జాగ్రత్త. మళ్ళీ చెప్తున్నానండి, జాగ్రత్త. ఈ నెల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. శనివారం మీకు కలిసి వస్తుంది. లక్కీ నంబర్ 7. అదృష్ట రంగు బ్లూ మరియు బ్లాక్ కలర్ వాడండి. తూర్పు దిక్కు ప్రయాణాలు చేయండి. చంద్రాష్టమం మార్చి 27/3/2024 2:56 ఉదయం నుండి 29/3/2024 2:09 మధ్యాహ్నం వరకు చంద్రాష్టమం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. పోయి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు నవగ్రహ దేవాలయంలో పోయి వెలిగించండి. ప్రతినిత్యం నవగ్రహాలకి ప్రార్థన చేయండి, ప్రదక్షిణం చేయండి, శివాభిషేకం చేయండి. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. విజయోస్తు. ఈ ద్వాదశ రాశి ఫలితాలన్నీ చూస్తున్నటువంటి మా ప్రేక్షక మిత్రులారా, మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తున్నాం. మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించారు. కపిల తీర్థానికి దగ్గరలో జీవకోన అనే ఒక ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి వారి సన్నిధానంలో ఈ అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయం ఉంటుంది. వచ్చి దర్శనం చేసుకోండి. భగవత్కృపతో అనుగ్రహం ఉంటేనే ఆ దేవాలయంలో మనం అడుగు పెట్టగలం. అంత అద్భుతమైనటువంటి దేవాలయం. ఆ దేవాలయంలో వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోండి. మీకోసం ఎప్పుడు మేము ప్రార్థన చేస్తుంటాం, మీరు క్షేమంగా ఉండాలని. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి. శరణమయ్యప్ప. జ్యోతిష్ శాస్త్రం అనేది ఒక
పడుతున్న వర్షానికి ఒక గొడుగే మాత్రం జ్యోతిష్ శాస్త్రం జీవితం కాదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. మీ యొక్క జాతకం మీరు తెలుసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ మనం చెప్పబడేదంతా కూడా గోచార గ్రహస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చెప్తాం. ఒకరిని ఎక్కువ ఒకరి తక్కువ అని కదా, అన్ని వర్గాల వాళ్ళని. ఇది ఒక మ్యాథమెటిక్స్ అండి. చక్కగా దీన్ని గణించి ఏ గ్రహాలు ఈ నెల ఏ గ్రహాలు ఏ పాదాలు ఎక్కడెక్కడ వారి ప్రయాణం ఉంది, ఆ గ్రహాల యొక్క ప్రయాణం వల్ల ఆ రాసులకి ఎలా జరుగుతుందని నిర్ణయించే ఒక ఇది. ఏదో గాలికి చెప్పి అలా కెమెరాల ముందర వచ్చి చెప్పే కాదు ఈ పద్ధతి. చంద్రమౌళి వెంకటేష్ శర్మ ఒక ప్రిడిక్షన్ ఇస్తున్నారంటే దాంట్లో ఏదైనా ఒక ప్రమాణం ఉండాలి. చాలా పెద్ద పెద్ద వాళ్ళతో డిస్కస్ చేస్తాం, ఈ నెల ఎలా ఉంటుంది, మహామహా పండితులతో డిస్కస్ చేసి దీన్ని తీసుకొచ్చి పెట్టడం జరుగుతుందండి. ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక 40% మాత్రమే వర్తిస్తుంది ఈ యూనివర్సల్ ప్రిడిక్షన్. కానీ మీ పూర్తి జాతకం మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అవన్నీ కూడా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణులు, సద్గురువులని సంప్రదించి వారిని గౌరవించి మీ యొక్క రాశి ఫలితాలను తెలుసుకోండి. మీ లగ్నం ద్వారా, మీ యొక్క పుట్టిన టైం ద్వారా సంపూర్ణ జాతకం అనేది వస్తుంది. గురుగారు నేను మీ దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నామంటున్నారా? మా కింద కనబడుతున్నటువంటి మా యొక్క నంబర్ మీ యొక్క నేమ్, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ లో చేయాలి. చేసిన తర్వాత మేము మీకు రిప్లై ఇస్తాం. ఫోన్ చేయకూడదు. మళ్ళీ ఇంకొక విషయం, జాతకం చెప్పేవాళ్ళు మాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయండి, మాకు జాతకం చెప్పనంటే బాగా సంపాదించండి, అప్పులు తెచ్చుకుంటే అప్పులు తీర్చండి, సంపాదించి ఆ కష్టాలన్నీ తీర్చుకోవడం. కానీ జాతకం చెప్పుకుంటే ఆర్థిక సమస్యలు తీరిపోదు. గ్రహ దోషం ఎలా ఉంటుందో అదే మాకు చెప్తాం. మళ్ళీ ఇల్లీగల్ అఫైర్స్ గురించి దయచేసి 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 అడగకండి. ఈ మధ్య క్వశ్చన్స్ అవే ఎక్కువ వస్తున్నాయి. ప్లీజ్ అలా అడగకండి. 21 వయసు లోపు ఉన్న పిల్లలు దయచేసి కాల్ చేయకండి. మీరు చదువుకునే వయసు ఖచ్చితంగా చదువుకోవాలి. మీ యొక్క చదువు మీద కాన్సన్ట్రేట్ చేయండి, మీ జీవితం బాగుంటుంది. కానీ జాతకం మీద కాన్సన్ట్రేట్ చేస్తే మీ మీద మీకు నమ్మకం తగ్గిపోతుంది. మరియు గౌరవమైనటువంటి 60 వయసు పైనున్న ఎవరైనా కాల్ చేస్తున్నారు అని అనుకోండి, మెసేజ్ చేస్తున్నారు అనుకోండి, ఏమంటే మీరు 60 వసంతాలు చూసేశారు, పిల్ల పాప, కుటుంబం, వ్యాపారం, ఉద్యోగం, పెళ్లి, మనవళ్ళు, మనవరాలు అన్ని చూసేశారు. కాబట్టి మీరు సాక్షాత్ దైవ సమానులు. మీకు జాతకం అవసరమా అని చూడండి. 60 సంవత్సరాల వాళ్ళకు పెద్దగా జాతకంతో అవసరం ఉండదు. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. మా సద్గురు జ్యోతిషాలయం తప్పకుండా మీకు అన్ని రకాల సేవలు అందించడానికి సిద్ధంగా ఉంటుంది. ఇందులో కొన్ని మేము కఠినంగానూ చెప్తాము, నిజాన్ని చెప్తాము, ఎవరిని మభ్య పెట్టడానికి చెప్పడం ఉండదు. రానున్న మార్చ్ 8వ తారీఖున 2024 ఈ ప్రపంచానికి మహాశివరాత్రి పర్వదినం. ఎంత అద్భుతమైనటువంటి దినం అంటే అది. అసలు మహాశివరాత్రి అంటే ఏంటి, ఆ రోజు పాటించవలసినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి, దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అసలు శివరాత్రి ఎలా చేస్తారు, ఎలా వచ్చింది, ఆ రోజు ఎందుకు చేస్తున్నాం అని కూడా. భారతీయ హిందూ సంప్రదాయ పండుగల్లో తిథుల్లోనూ నక్షత్రాలను ముడిపడి ఉంటుంది. కాబట్టి కొన్ని పండుగలు తిథులు మరియు కొన్ని పండుగలు నక్షత్రాలు ప్రధానం అవుతాయి. ఈ పద్ధతిలో ప్రతి నెల బాగా గుర్తుపెట్టుకోవాలి, చాంద్రమానం ప్రకారము కృష్ణపక్షమిలోని ప్రదోష వ్యాప్తి గల చతుర్దశి తిథిని మహాశివరాత్రి అంటారు. ఇది మంచి ఒక ఉపవాసాలకి, వ్రతాలకి ముఖ్యమైనట్టుగా భావించవచ్చు. శివునిగా కొలుస్తారు అందరూ కూడా. సూర్యాస్తమ సమయమునకు 6 గడియలు ప్రదోష కాలం అంటారు. ఈ మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి అర్ధరాత్రి వ్యాప్తి చెంది ఉన్న రోజున మహాశివరాత్రిగా పరిగణించబడుతుంది. ఇది ఎవరో చెప్పడం కాదు, ధర్మ సింధువులో నిర్ణయించబడింది. ఇది శాస్త్ర గ్రంథాల్లో తెలుపుతున్నారు. అమావాస్యకు ముందు వచ్చే కృష్ణపక్ష చతుర్దశి నాడే శివరాత్రి జరుపుకోవాలి అని నిర్ణయం ఉంది. మరి సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే మొదటి పండుగ అండి యొక్క శివరాత్రి. అన్ని పండుగ పగటి పూట జరుపుకుంటే ఈ పండుగ మాత్రం రాత్రి పూట జరుపుకుంటాం. మహాశివరాత్రి రోజు అర్ధరాత్రి 12 గంటలకు జ్యోతిస్వరూపుడైనటువంటి శివుడు లింగ రూపంలో దర్శనించి పవిత్ర ఆ యొక్క పర్వదినంగా భావించవచ్చు. లింగోద్భవ సమయం అంటారు. శివరాత్రి రోజు పగలంతా ఉపవాసం ఉండి, ఉపవాసం అంటే ఉపవసించడం, భగవంతునికి దగ్గరగా వారి నామస్మరణ చెప్తూ ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఓం నమో గోవింద, గోపాల, అయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప, మనకి ఇష్టమైనటువంటి నామంతో దేవుడి దగ్గరగా వసించడమే ఉపవాసం. ఉపవాసం అంటే నేను అన్నం తినని చెప్పి పాలు, పండ్లు, బాదం పళ్ళు అవన్నీ తాగడం కాదు. ఉపవాసం అంటే దైవనామస్మరణతో ఉపవసించడం అనే అర్థం. ఆ ఉపవసించి
రాత్రి సమయంలో శివుడి అనుగ్రహం కొరకు నిద్రపోకుండా జాగరణతో ఉండి మేలుకొని భక్తి శ్రద్ధలతో బాగా వినండి, అభిషేకాదులు, పూజలు, రుద్రాభిషేకాలు, మహన్యాసాలు ఇవన్నీ కూడా చేసి చక్కగా స్వామివారికి పూజ చేస్తారు. అందుకే దాన్ని శివరాత్రి అంటారు. ఇది హిందువులకు ముఖ్యమైనటువంటి పండుగ అని కూడా చెప్పచ్చు. అత్యంత పుణ్యప్రదమైనటువంటి రోజు మహాశివరాత్రి. హిందువులు ఎంతో గొప్ప పర్వదినంగా జరుపుకొని శివుని ప్రసన్నం చేసుకుంటారు. మహాశివరాత్రి రోజు ముఖ్యంగా ఏమేమి పాటించాలి? ఉపవాసం ఉండొచ్చు, రాత్రి జాగరణ చేయొచ్చు, శివనామస్మరణతో అభిషేకాలు చేయొచ్చు. ఇలా చెప్పడం జరుగుతుంది. శివుడు లింగోద్భవ మూర్తిగా అవతరించినప్పుడు దీన్ని ఎలా చేశారు అని చెప్తే ఒక కథ కూడా దీనికి ప్రమాణం ఉందట. శివరాత్రి ఏ రోజు వచ్చిందని చెప్పి లింగోద్భవ మూర్తిగా అవతరించడానికి ఒక పురాణ కథ ఉంది. ఒకానొక రోజు బ్రహ్మ విష్ణుల మధ్య మాట పెరిగి వారి ఇరులో నువ్వు గొప్పనా నేను గొప్పనా, నువ్వు గొప్పనా నేను గొప్పనా అని తెలుసుకోవాలనే విషయంలో బాగా గొడవ పడిపోతారు. ఇద్దరు ఎవరు తగ్గేటట్టుగా లేరు. ఇవన్నీ చూస్తున్నటువంటి శివుడు వారికి తన శక్తిని చూపించడానికి మాఘమాస చతుర్దశి తిథి రోజు వారిరుకి మధ్య జ్యోతిర్లింగ రూపంలో దాల్చాడు. బ్రహ్మ విష్ణువు లింగాకారంలో ఉన్న శివుని యొక్క ఆది అంతం తెలుసుకొని రమ్మని చెప్పి పంపిస్తాడు. విష్ణువు వరాహ రూపం ధరించి లింగాకారంలో ఉన్నటువంటి శివలింగం అడుగు భాగానికి వెళ్తూ, మరోవైపు బ్రహ్మ తన హంస భాగానికి పైకి వెళ్తూ ఉన్నారన్నమాట. వీరిద్దరూ ఎంత ప్రయత్నించినా లింగం యొక్క అడుగు భాగం కనబడట్లేదు, లింగం యొక్క పై భాగం కనబడట్లేదు. మళ్ళీ వెతికి బాగా అలసిపోయి మళ్ళీ శివుడి దగ్గరికి వస్తారు. మేము నీ శక్తిని తెలుసుకోలేకపోతున్నాం, నమశివాయ, ఓం నమో నారాయణ వెంకటేశ అని చెప్పి వాళ్ళు అందరూ ఒక్కొక్కరు అంది అడుగుతుంటే శివుడు చిరునవ్వు నవ్వి మీలో ఎవరు గొప్ప అని పోటీతో వాదోపాదంతో ఉన్నదాన్ని గమనించి మీ పోటీని తగ్గించడానికి నేను ఈ లింగాకారం అవతరించవచ్చింది, వారికి నిజ రూపాన్ని వివరించి చెప్పారు. అప్పుడు బ్రహ్మ విష్ణువు శివుడు ఆధిక్యతను గ్రహించి పూజించి కీర్తిస్తారు. ఆ రోజే మహాశివరాత్రి పర్వదినం. ఇది పురాణ కథ అన్నమాట. శివరాత్రి నాడు ఏమేమి చేయాలి అని చెప్పి శాస్త్ర విధులు ఏమున్నాయంటే, మహాశివరాత్రి రోజు బ్రాహ్మ్య ముహూర్తంలో నిద్ర లేవాలి, ఇల్లంతా శుభ్రపరచుకొని శుచిగా తలస్నానం చేసి పూజా గది శుభ్రం చేసుకొని గుమ్మాలకు తోరణాలని కట్టి పూజా గదిలో ముగ్గు వేసుకొని రకరకాల పూలతో అలంకరించుకోవాలి. లింగాకారంలో ఉన్న శివుడికి శుద్ధ జలంతో, గంగా జలంతో, ఆవు పాలతో, పంచామృతంతో, వివిధ రకాల అభిషేక ద్రవ్యాలతో అభిషేకం చేసుకోవాలి. బిల్వ దళాలు, బిల్వ పత్రాలు, తుమ్మిగ పూలు, గోగు పూలు, తెల్లని పచ్చని పూలు, శివనామాలతో, శివ సహస్రనామాలతో, లింగాస్త్రంతో అన్నిటితోనూ స్వామివారిని చేసుకోవచ్చు. ఉదయం 9 గంటల లోపు అభిషేకాలు చేస్తే పూజకు ఉత్తమ ఫలితమైన వస్తుంది. పంచాక్షరి మంత్రం, ఓం నమశివాయ పంచాక్షరి మంత్రం చెప్తుండొచ్చు. ఇంకేమేమి పెట్టచ్చు అంటే తాంబూలం, చిలకడ దుంప, అరటి పండు, జామ పండు, ఖర్జూర పండు ఇవన్నీ సమర్పించుకోవచ్చు. నిష్ఠతో శివాస్తోత్రం పంచాక్షరి మంత్రాన్ని పఠించాలి. ప్రాతకాలం నుండి పూజలు చేసుకుంటూ దైవనామస్మరణతో ఉండండి. మననం చేసిన వారికి కాపాడేది మంత్రం అంటారు కాబట్టి పరమేశ్వరుని మనసులో నిరంతరం ధ్యానం చేసుకుంటూ ఆ స్వామివారితో మమేకమై కనెక్ట్ అవ్వడం, ఆ శివుని యొక్క రూపంలో కనెక్ట్ అవ్వడం. శివరాత్రి రోజు అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయంలో గనక శివుని అభిషేకించి ఆరాధిస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. శివుడు అభిషేక ప్రియుడు. స్వామికి భక్తితో నీళ్లు ఓం నమ శివాయ అని చేయండి. బ్రహ్మమురారి లింగం ఆయన పోయండి, చక్కగా ఆనందపడతాడు. భక్తి ప్రధానం, దీనికి భక్తి మాత్రమే ప్రధానం, ద్రవ్యం కాదు ప్రధానం. చేసుకోవాలి. సాయంత్రం 6 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు భక్తి శ్రద్ధలతో శివనామాలతో శివపురాణం మొదలుకొని పెట్టుకొని చదువుకుని విశేష పొందుతాడు. అందుకని శివరాత్రి రోజు సినిమాలు చూసుకుంటే అర్ధరాత్రి సినిమా చూసుకొని కూడా నేను జాగ్రత్త చేస్తానంటే అది శివరాత్రి కాదు. మహాశివుడు అనేవాడు మాతృవాత్సల్యం కలివాడు కాబట్టి తల్లి బిడ్డలు ఏ విధంగా రక్షించుకుంటాడు, శివుడు తన భక్తులు కూడా అదే విధంగా రక్షించుకుంటాడు. ఎవరు భక్తితో పూజిస్తారు రక్షించుకోడు. ఈ మహాశివరాత్రికి పగలంతా ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసి మరుసటి రోజు స్నానం చేసి మహానైవేద్యంగా అన్నము కూరగాయలు వండి దేవునికి సమర్పించి పేదవాళ్ళకి దానం చేయాలట. ఫస్ట్ పశుపక్షాదులకి దానం చేయాలట. ఎందుకంటే వారికి దానం చేస్తుంటే ఆ భగవంతుడే భిక్షాటన చేస్తుంటారు కదా, ఆ భిక్షాటన రూపంలో మనకి భిక్షను స్వీకరిస్తారట స్వామివారు. తదనంతరం మనం స్వామివారికి సమర్పించినటువంటి ఆ యొక్క శేషాన్ని మనం ఆరగించాలట. గోమాతకు ప్రదక్షిణం చేసి మరి పూజ చేయాలట. ఈ తంతు పూర్తి చేసిన తర్వాతనే తన ఉపవాస దీక్షను విరమించాలి అని ఎంతో పుణ్యప్రదం అన్నమాట ఈ యొక్క శివరాత్రి.
భగవంతుని అనుగ్రహం వల్ల మనకు కలిగిన దానిలో, మనకున్న సంపదలో ఇతరులకు పంచిపెట్టిన తర్వాత మనం స్వీకరించాలి. సాక్షాత్ పరమశివుడు తన భక్తుల బాధలను స్వీకరించడానికి భిక్షాటన చేస్తూ వారు చేసే దాన రూపంలో వారి యొక్క కష్టాన్ని, వారి యొక్క ఆ దారిద్ర్యాన్ని తీసుకొని ఐశ్వర్యాన్ని తిరిగి వారికి అనుగ్రహ రూపంలో అందిస్తున్నారట. ముఖ్యంగా మీ ప్రాంతంలో ఉన్నటువంటి శివాలయాల్లో ఏ రోజు మహాశివరాత్రి పర్వదిన వేడుకలు చేస్తారో ఆ రోజే ఆయా ప్రాంతాల్లో ఆధార ప్రకారంగా శివరాత్రి జరుపుకుంటారనేది ఉత్తమం. మీరు కూడా మీ ఇంట్లో చేసుకోండి, దేవాలయంలో చేసుకోండి, మిత్రులందరూ కలిసి చేయండి. మీరు అపార్ట్మెంట్లో ఉన్నారు, అందరూ కలిసి చేయండి, చెయ్యండి, అద్భుతంగా చేసుకోండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని చెప్పి పులకించిపోండి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ శివుడు బోళాశంకరుడు, భక్తవ శంకరుడు ఎంత అద్భుతమనంటే ఆయన్ని ప్రార్థిస్తే ఓం నమ శివాయని పిలిస్తే చాలట, సర్వాన్ని ఇచ్చేస్తాడ. ఆయన ఎంత గొప్పవాడు. నీలకంఠరా దేవా మముగానవా రావా, ఎంత అద్భుతం. నీలకంఠుడు, ఆయన ప్రార్థన చేస్తే చాలట, సర్వం అనుగ్రహం ఇచ్చేస్తాడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ ఆయన ప్రార్థన చేయండి చాలు. చంద్రశేఖరుడు, ఆయన నటరాజుడు, కైలాసనాథుడు, బోళాశంకరుడు, ఆయన ప్రార్థన చేస్తే మన జీవితం అంతా కూడా ధన్యం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మా ప్రేక్షక మిత్రులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓం నమ శివాయ.